మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. అంటే రిటర్న్స్కి ఈ ఛార్జెస్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఏమేమి ఉంటాయంటే? బేసికల్గా మీరు అంటే ఏ టైప్ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టేసి డిఫరెంట్ వేలో ఛార్జెస్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, అండ్ మన అసెట్లను మొత్తం మేనేజ్ చేస్తున్నారు కాబట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అది ఎనీవేర్ బిట్వీన్ 0.5 నుంచి 2% వరకు ఉంటుంది. రెండోది, మీరు కనుక అర్లీగా బయటికి వెళ్ళారనుకోండి, దాన్ని ఎగ్జిట్ లోడ్స్ అంటారనమాట. ఒక్కో ఫండ్కి ఒక్కోలాగా ఉంటుంది. చాలామంది ఏంటంటే 1 year అనుకుంటారు. 1 year కాదు, ఈవెన్ 3 years కూడా ఉంటాయి. 3 years వరకు కూడా ఎగ్జిట్ లోడ్స్ ఉంటాయి కొన్నిటికి. ఇప్పుడు కొత్తగా లైఫ్ సైకిల్ ఫండ్స్ అని వచ్చినాయి. అది ఫస్ట్ ఇయర్ బయటికి పోతే 3% వేస్తారు పెనాల్టీ, సెకండ్ ఇయర్ బయటికి పోతే 2% వేస్తారు, థర్డ్ ఇయర్ బయటికి పోతే 1% వేస్తారు, ఫోర్త్ ఇయర్ నుంచి ఫ్రీ ఉంటాయి అనమాట. అట్లా అందుకని మీరు కొనేటప్పుడే చెక్ చేసుకోండి ఎగ్జిట్ లోడ్స్ ఉన్నాయి లేవు అని. కొనైతే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 1 month కూడా వేయరు, 1 month అయితే బయటిపోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఎగ్జిట్ లోడ్స్ ఎంతెంతని చెక్ చేసుకోండి. జనరల్గా ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది 1 yearలో బయటికి పోతే జనరల్గా. బట్ మనం స్పెసిఫిక్గా చెక్ చేసుకోండి, 1 month కూడా బయట పోయి కొన్ని ఉంటాయి అనమాట. కాబట్టి ఎగ్జిట్ లోడ్స్ అప్ టు 1% ఉండే ఛాన్స్ ఉంది. రెండోది, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటేనేమో మీకు ఏజెంట్ కమిషన్ సేవ్ అవుతుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నారనుకోండి, ఇంకొక 1% మీడియేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్కి. ఓకే, ఇవి కాకుండా అంటే ఇంకా మన స్టాక్స్ కొన్నాం అనుకోండి, కొనేటప్పుడు మనం బ్రోకర్ ఫీజు ఇవ్వాలి, ఎస్టీటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎస్టీటీ పే చేయాలి. తర్వాత డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఇన్కమింగ్ ఫ్రీ ఉంటుంది, అవుట్ గోయింగ్ అప్పుడు మనం ప్రతి డీమ్యాట్ తక్కువ అంటే 10 రూపాయలు, ఎక్కువ అంటే 30 రూపాయలు దాకా ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ ఛార్జెస్ పే చేయాలి, అండ్ బ్రోకర్ ఫీజు పే చేయాలి, అండ్ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి స్టాంప్ డ్యూటీ పే చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎస్టీటీ జిఎస్టీ పే చేయాలి. ఇవి ఇలాంటి స్టాక్స్ మీద ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ఇవి కాకుండా అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. నీకు కనుక నెట్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, వితిన్ ద 1 yearలో క్లోజ్ చేస్తే కొన్ని వన్ డే ఉంచుకొని 1 yearలో క్లోజ్ చేసుకుంటే 20% ట్యాక్స్లు పడతాయి. 1 year తర్వాత అమ్మామనుకోండి 12.5% చొప్పున ట్యాక్స్ పడుద్ది. అంటే 1 yearలో అమ్మిన దానికి 1 year తర్వాత అమ్మిన దానికి మధ్య 8.5% తేడా వస్తుంది. కాబట్టి మీకు నిజంగా ఇంతకంటే ఎక్కువ ఎఫిషియన్సీ తీర్తాను అనుకుంటే తప్ప మీరు మధ్యలో కదిలియటం వేస్ట్. 1 year దాకా ఉంచుకుంటేనే 12.5 ఉంటుందన్నమాట. పైగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ గెయిన్ కింద 1.25 వరకు తగ్గిస్తారు. అంటే 1,25,000 వరకు నీకు ఎగ్జంప్షన్ ఇస్తారు ఒక పాన్ కార్డుకి సంవత్సరానికి. అది ఇవి కాకుండా అంటే మళ్ళీ మన జిఎస్టీ కట్టాలి. ఆ జిఎస్టీ కూడా లేదు, మన ట్రాన్సాక్షన్ ఫీజు మీద కట్టాలి, మన డీపీ ఛార్జెస్ మీద కట్టాలి, వీటి మీద కట్టాల్సి ఉంటుంది జిఎస్టీ. తర్వాత మళ్ళీ మనం కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఆస్క్ బిడ్ ప్రైస్ మధ్య తేడా ఉంటుంది అనమాట. పెద్ద మొత్తంలో కొంటున్నారు అనుకోండి, అమ్మేవాళ్ళు లేరనుకోండి, కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి మధ్య డిఫరెన్స్ వస్తుంటుంది రేటు. దాన్ని స్లిప్రేజ్ అంటాం అనమాట. స్లిప్రేజ్ ఛార్జెస్ పడుతుంటాయి మనకి. అంటే ఇవి కాకుండా అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏమనుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ కరెన్సీ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనం ఈటీఎఫ్ కొనాలనుకోండి, ఇండియన్ రూపీ 1 monthలోనే 2.5% స్లిప్ అయింది. ఇప్పుడు అంటే ఈ మంత్ కొనే వాళ్ళకి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే లేదు, అంటే 2.5% ఎక్కువ పెట్టుకుంటున్నాం కదా, ఇది ప్రైస్ మూవ్ కాకుండానే సేమ్ ప్రైస్లో ఉన్నా సరే. కాబట్టి ఇంటర్నేషనల్ ఫండ్స్ కొనే వాళ్ళకి కరెన్సీ ఛార్జెస్ ఉంటాయి, అండ్ బ్రోకరేజ్ ఫీజెస్ ఉంటాయి, ఎస్టీటీ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, బ్రోకర్ ఫీజులు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అయితే మెయింటైన్ చేసే ఫీజు ఉంటుంది, మళ్ళీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, ఈ టైప్ ట్యాక్సెస్ ఉంటాయి. ఈ మొత్తం లెక్కేసుకోవాలా. అందుకని మీరు ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్లా చూసినప్పుడు ఫస్ట్ మనకి ఎంత బయటికి పోతున్నాయి ఖర్చుల రూపంలో, ట్రాన్సాక్షన్ ఫీజులు ఎంత పోతున్నాయి, ప్లస్ సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్లు ఎంత పోతున్నాయి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది లైట్గా తీసుకొని టూ మచ్ స్టాక్స్ని కానీ లేదా మ్యూచువల్ ఫండ్ మారుస్తూ ఉంటారు. బట్ అర్థం కావాల్సిందంటే మీరు వచ్చే ప్రాఫిట్ మీద 1 yearలో క్లోజ్ చేస్తే 20% కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్ ట్యాక్సెస్ వచ్చిన లాభాల మీద. కాబట్టి అది వర్త కాదు చెక్ చేసుకోండి అనమాట. ఫ్రీక్వెన్సీగా మార్చడం అంత మంచిదే కాదు. అంటే రిటర్న్స్ స్లోగా వస్తున్నాయి అంటే ఈ ఛార్జెస్ ఇంపాక్ట్ ఒక ఛార్జెస్ ఒకటే కాదు, ఓవరాల్గా మార్కెట్ బాగా బుల్లిష్గా ఉందనుకోండి, ఇవన్నీ నథింగ్. బట్ మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా లేదా డౌన్ ట్రెండ్లో ఉన్నా ఇవన్నీ ఎక్కువ అవుతుంది, ఈ బటన్ ఎక్కువ అవుతుంది కదా, అది అందుకొని అనమాట. అందుకని మీరు ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ముందు ఎంత ఖర్చు అవుతుంది మీకు, ప్లస్ ట్యాక్సెస్ ఎంత అవుతుంటే క్లారిటీతో వచ్చారనుకోండి, దాన్ని బట్టి గేమ్ ఆడుకోవచ్చు. చాలామంది తెలియక వారానికి ఒకసారి అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. బట్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రతి ఎంట్రీ ప్రతి ఎగ్జిట్ అప్పుడు అందరికీ డబ్బులు ఇవ్వాలి. వీళ్ళందరికీ బ్రోకర్కి ఇవ్వాలి, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెబీకి, ఎక్స్చేంజ్కి అందరికి ఇస్తుండాలి. ప్రతి ట్రేడ్లో కూడా బైక్ వెళ్ళి సెల్కి ఇవ్వాలి. లాభం ఏమైనా వస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి ఇయర్లీకి ఒకసారి. ఇవన్నీ అవుతాయి కాబట్టి అంత ఫ్రీక్వెన్సీగా అమ్మటం కొంటాం వర్త కాదా చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇవన్నీ హిడెన్ ఛార్జెస్ రూపంలో ఉంటాయి. కాబట్టి మీరు కొనే ముందు చెక్ చేసుకోండి. యూజువల్గా బ్రోకర్స్ ఏంటంటే కొనేటప్పుడు ఇస్తారు, ఇవన్నీ కలిపి మీకు ఇంత వర్త్ అవుద్దని చెప్తారు క్లియర్.
థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.